హనుమ మహత్యం వడ్రంగి రక్షణ. ఆంజనేయ స్వామి తన భక్తుల పట్ల చూపిన గొప్ప కరుణ, రక్షణ గురించి అద్భుతమైన కథ. ఈ కథ ఆయన సహాయకారి అనే గుణాన్ని తెలియజేస్తుంది. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రామ్దాస్ అనే వడ్రంగి కార్పెంటర్ ఉండేవాడు. అతను ప్రతిరోజూ పని ప్రారంభించే ముందు తన గురువైన శ్రీరామచంద్రుడిని మరియు శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుడిని భక్తితో పూజించేవాడు. రామ్దాస్ తన కత్తిరించుకునే పనిముట్లపై కూడా శ్రీరామ్ అని రాసుకునేవాడు మరియు ప్రతి చెక్క ముక్కను కోసే ముందు జై హనుమాన్ అని మనసులో జపించేవాడు. రామ్దాస్ భయం. ఒకరోజు రామ్దాస్ ఒక పెద్ద కలపదూలాన్ని చెక్కుతుండగా తన మనసులో ఒక భయం మొదలైంది. నేను నా చేతిలో ఉన్న పదునైన గొడ్డనితో ఇంత గట్టిగా కొడుతున్నాను. ఒకవేళ పొరపాటున ఈ గొడ్డలి జారి నా కాలుపై పడితే నా కాలు తెగిపోతుంది. అప్పుడు నా కుటుంబం ఎలా బతుకుతుంది అని భయపడ్డాడు. ఆ ఆలోచనతో అతడు పనిచేయలేక భయంతో నిలబడిపోయాడు. వెంటనే కళ్ళు మూసుకొని హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఓ ఆంజనేయా, నాకు మీపై అచంచలమైన నమ్మకం ఉంది. నేను నా జీవనోపాధి కోసం నేను ఈ పని చేస్తున్నాను. నేను మీకు ఇష్టమైన శ్రీరాముడిని పూజించే దాసుడిని. దయచేసి నాకు రక్షణ కల్పించండి. నా భయం పోగొట్టి పనిలో నాకు సహాయం చేయండి. హనుమంతుడి రక్షణలీల. రామ్దాస్ తన భయాన్ని పక్కన పెట్టి మళ్లీ ధైర్యంగా గొడ్డలి పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే అనుకోకుండా నిజంగానే ఆ పదునైన గొడ్డలి అతని చేతినుండి జారి అతని కాలువైపు వేగంగా దూసుకువచ్చింది. ఆ సంఘటన చూసిన తోటి వడ్రంగులు భయంతో కళ్ళు మూసుకున్నారు. కాని గొడ్డలి రామ్దాస్ కాలును తాకడానికి ఒక్క అంగుళం దూరంలో ఉండగా అది గాలిలో ఆగిపోయింది. గొడ్డలి ఆగడమే కాకుండా అది తిప్పిపడి పదునైన అంచు కిందకు పోయి మొద్దుబారిన అంచు మాత్రమే అతని కాలుకు తగిలింది. రామ్దాస్ ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచి చూశాడు. ఆయన కాలుకు కనీసం చిన్న గాయం కూడా కాలేదు. కాని ఆ గొడ్డలి మొద్దుబారిన అంచు తగిలిన చోట నల్లని కోతిబొమ్మ ఆకారం, బ్లాక్ మంకీ లైక్ ఇంప్రెషన్ చిన్నగా ముద్రపడి ఉంది. మహత్యం యొక్క రహస్యం. రామ్దాస్ వెంటనే హనుమంతుడి మహత్యాన్ని గ్రహించాడు. అతని ప్రార్థన విన్న ఆంజనేయుడు క్షణాలలో అక్కడికి వచ్చి తన శక్తితో ఆ గొడ్డలిని ఆపి దాని పదునైన అంచును తిప్పివేశారు. తన భక్తుడికి రక్షణ కల్పించడానికి ఆంజనేయుడే అక్కడ ఒక రక్షాకవచంలా నిలబడ్డారు. ఆ సంఘటన తర్వాత రామ్దాస్ మరింత భక్తితో హనుమంతుడిని ఆరాధించాడు. హనుమంతుడు ఎల్లప్పుడూ తన భక్తుల కష్ట సమయాల్లో, భయాలలో తోడుగా ఉంటారు అని ఈ కథ నిరూపించింది. సందేశం: హనుమంతుడు ఎప్పుడూ తన భక్తులకు సమస్యల నుండి రక్షణ కల్పిస్తారు. నిస్వార్థ భక్తితో మనం ఏ చిన్న సాయం కోరినా ఆయన తప్పక ఆదుకుంటారు. అందుకే ఆంజనేయుడిని సంకటమోచన, కష్టాల నుండి విముక్తి కల్పించేవాడు అని పిలుస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.